ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా, మస్తు రోజులే. మరి నువ్వేమనుకోవద్దు, ముందే చెప్తున్నా. ఆయనతో మళ్ళా అసలు ముచ్చట చెప్పినాక డ్రమ్బుల్లో లేచుడు, కుక్కర్లో లేచుడు. మరి నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటానా. వాళ్ళకి నడదేమో నాకు నడదు, వాళ్ళకి నడదేమో నాకు నడదు. నేను ఒప్పుకోను అసలు. నన్ను కూడా మొత్తం గంగార్పణ చేసి జైల్లో వాడేస్తావు. జైల్లో వాడేసి నువ్వు గసంట్ లెక్కలు చేస్తే. ఇక్కడ ఒక సంసారం అదోవతి దానికి చెప్తానికి, అదోవతి దానికి చెప్తానికి. అంటే ఫస్ట్ నుంచి మా ఇద్దరి మధ్యలో ప్రేమే, లవ్ చేసుకుంటాం కాబట్టి నిజంగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు ధమ్కి స్టార్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఫస్ట్ టైం మా దివ్య మీద ఫ్రాంక్ చేస్తానా. ఆ ఫ్రాంక్ ఏందంటారా? సో ఆ ఫ్రాంక్ ఏంటంటే నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నువ్వేమంటావు అనే దాని మీద ఫ్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మరి ఫస్ట్ టైము ఎట్లుంటుందో నాకు కూడా అసలు ఫ్రాంక్ వీడియోలు చేస్తారని నేను కలలు కూడా ఊహించుకోలే. సో ఈ నార్మల్ వీడియోకి అంత పెద్ద రీచ్ వస్తలేదు, కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి ఫ్రాంక్స్, మంచి మంచి వీడియోలు తీద్దాం అనుకుంటున్నా. వీడియోకి అసలు వ్యూసే పోతలేవు. సరే 1 డేలా 8K 10K, సరే 5K పైన అయితే ఉంటున్నాయి. సో 1 డేనే 8K పోయినప్పుడు డే బై డే పెరగాలి రీచ్. అసలు ఇక ఒక 10K 15K పోయి అన్నే అవుతుంది. సో దయచేసి అందరూ కింద కామెంట్ బాక్స్లో కొంచెం పక్కకంటే హైప్ వస్తుంది, ఆ హైప్ను వత్తండి. ఆ హైప్ వస్తే వీడియో ఏంటంటే కొంచెం బూస్ట్ అవుతుంది, ఇక కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల నేను మంచి మంచి వ్లాగ్స్, ఫ్రాంక్ వీడియోస్ ఇస్తా. సో ఇవాళ ఫ్రాంక్లా ఎట్లుంటుంది, మరి మా దివ్య ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది మీరెంత వెయిట్ చేస్తుర్రో నేను కూడా అంతే వెయిట్ చేస్తాను. మరి మా దివ్య ఏమంటుంది, నవ్వుతుందా, మరి నిజంగా సీరియస్గా రియాక్ట్ అవుతుందా, ఎట్లా అవుతుందని కొంచెం నాకు కూడా చిన్నపాటి టెన్షన్ ఉంది. సో చూద్దాం రారి. అబ్బాయి ఈ ఫ్రాంక్ వీడియోస్ ఎట్లా చేస్తారు, కెమెరానే పెడతారు. ఇంకొకళ్ళు అయితే వాళ్ళు ఎటు పోతాడు కెమెరా వస్తుంది. మరి అలాగే తెలియదు ఫ్రాంక్ వీడియో ఏమో, మనకి తెలియదు. మొత్తానికైతే మనం కూడా ఇప్పుడు కెమెరా ఎన్ని పెట్టినా కాబట్టి ఇటుకి వెళ్ళిపిస్తా అంటే మా దివ్య కూడా డౌట్ వచ్చే అవకాశం ఉంది. సో నేను ఏం చేస్తా అంటే, ఏం వీడియోలు చేద్దాం, ఎట్లా చేద్దాం అనే దాని మీదకి వెళ్ళి మెల్లే తీసుకొచ్చి అప్పుడు నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మెల్ల దాని మీదకి వెళ్ళి నడిపిద్దాం. సో దివ్య ఏమంటుంది ఏందో నాకు కూడా కన్ఫ్యూజ్గా ఉంది. సో చూద్దాం రాని. దివ్య ఒకసారి ఇట్లా అర్జెంటుగా పరిగెత్తుకుంటూ అర్జెంటుగా వచ్చి నా కాలు మొక్కు, నా చెరువు తీస్తే ఏం వీడియోలు చేయాలి, ఏం బ్లాగ్ చేయాలి అనేది దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అసలే ఖరాబ్ అయిన దిమాకు ఇంకా ఖరాబ్ అవుతుంది. ఏం వీడియోలు చేద్దాం, ఎట్లా చేద్దాం, అదే బ్లాగ్ చేయాలి. మరి ఏదో ఒకటి తీద్దాం అనేది నాకు అది కత్తలేదు, అందుకే కెమెరా పెట్టినా. ఏం బ్లాగ్ తీద్దాం చెప్పియాల. మినీ తోట అడుగుతారు మస్తు మంది. మినీ తోట వ్లాగ్ కూడా మన మక్క తోట పెరిగింది, బీరకాయలు కాస్తున్నాయి. మొన్ననే కూర అనుకున్నాను, చాలా బాగుంటుంది. సో అంతకంటే ముందు ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా, మస్తు రోజులే. మరి నువ్వేమనుకోవద్దు, ముందే చెప్తున్నా. ఆయనతో మళ్ళీ అసలు ముచ్చట చెప్పినాక డ్రమ్బుల్లో లేచుడు, కుక్కర్లో లేచుడు. ఏంటంటే మస్తు రోజు చూసింది, నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటానా. నమ్ముతలేవా? నువ్వు నమ్మవానే. ఏదో ఒక రోజు ఇప్పుడు ఫోక్ డాన్సర్లు దొరికి చూసినావా, రాము రాతోడు, లోలాలు, మాధురి రాతోడు, ఈశ్వర్ సాయి. సో వాళ్ళ లెక్క ఏదో ఒక రోజు నేను కూడా దొరుకుతాను, నాకు డౌట్ వచ్చింది. ఏదో ఒక రోజు దొరుకుతాను డౌట్ వచ్చింది. అందుకే ముందే చెప్తాను. ఇక ముందే చెప్పుకున్నావు అనుకో పెద్ద ఉండదు, టెన్షన్ ఎక్కువ ఉండదు, అర్థం చేసుకుంటావు అని. ముందే చెప్తానా. ఇక నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నీ పర్మిషన్ నాకు కావాలి అంతే. ఆ అమ్మాయి పేరు సోని. సో మస్తు రోజుల నుంచి మన పెళ్ళి కాలే ఇంకా, అప్పటి నుంచే లవ్. కానీ ఈ విషయం ఇప్పుడే చెప్తానా.
నమ్మతలేక నిజంగానే నిజంగానే రాజు కాదు నిజంగానే ఇగో ఎంత ఎంత లంగతనం చేసినా ఎంత దొంగతనం చేసినా ఎన్నటికైనా దొరకాల్సిందే దొరకాల్సిందే. అందుకనే నేను మొదలు చెప్తాను ఒకటి చెప్పాలా, ఏంటి అమ్మాయిల్ని నువ్వు అడగొడతావేమో కానీ అమ్మాయిలు నీకు వాడరు. అమ్మాయిలు నేను అడగొడుతున్నావు కానీ అమ్మాయిలకు వాడదు. అయ్యో ఎంత జీడి గింజ మొగపోనికైనా ఒక అమ్మాయి ఉంటది ఖచ్చితంగా, ఎంత బ్లాక్ అని ఉండదు ఎంత నీకు పెళ్లి అయింది కదా. నేను చెప్పేది పెళ్లి కాక ముందు నుంచే ఉంది నాకు లవర్ అంటున్నా. మరి దానికైనా తెలియదా పెళ్లి అయిందని? ఆమె కూడా పెళ్లి అయింది అది సర్వీస్ ఆమె కూడా పెళ్లి అయింది అది సర్వీస్ అది కూడా వాస్తే పెళ్లి అయింది కానీ అంటే పెళ్లి అయింది విడాకులు అయిన పిల్లలు ఏం లేరు. అంటే ఫస్ట్ నుంచి మా ఇద్దరి మధ్యలో ప్రేమే లవ్ చేసుకుంటున్నాం కాబట్టి నిజంగా చెప్తున్నా. మళ్ళీ రేపు పొద్దుగల లాస్ట్ జూన్లో ఎక్కడ దొరికినాం అనుకో మళ్ళీ వీరు పెద్దదై 10 మందితో పిల్లే అన్నట్టు అట్లా కాక ముందే చెప్తానా. ఎందుకు విడాకులు ఇక మేమిద్దరం ఫస్ట్ నుంచి లవ్ చేసాను. ఆమెకు నేనంటే కొద్దిగా ఇష్టం ఎక్కువ, అందుకనే గొడవ పెట్టుకున్నారు సంథింగ్ ఏదో అయింది మనకి ఎందుకు కానీ. సో నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మళ్ళా నాకు కూడా కొంచెం నీ దగ్గర క్యారెక్టర్ నచ్చలే, అయిపోయింది బతికి అయిపోయింది ఈ రోజంతా. ఎట్లా అంటే వీడియోలు చేయమంటే ఏయవు ఫ్రాంక్ వీడియోలు చేయమంటే ఆమె అయితే అంటే నా దగ్గర యాక్టింగ్ చేస్తుంది, కొన్ని మా షార్ట్ ఫిలింలలో చేసింది. ఇంకొక చేసుకోవడం మరి, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబరు గవర్నమెంట్ ఆమెనే చేసుకుంటాడు. ఇప్పుడు పోలీసు ఇంకో పోలీసు. ఇక మా రియల్గా చెప్పాలంటే మా స్కూల్లో పీటీ సార్ ఉండే, పీటీ మేడంగా చేసుకున్నాడు. నేను కూడా అంతే. ఇప్పుడు నేను ఒక యాక్టర్ కాబట్టి నాకు చిన్నప్పటి నుంచే ఉండే, అమ్మ కడుపులో ఉన్నప్పుడే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అప్పుడే అమ్మ కడుపులో ఉన్నప్పుడే అనుకున్నాను నేను ఒక యాక్టింగ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. సో అన్ఫార్చునేట్లీ యాక్టింగ్ రాని అమ్మాయిని చేసుకొని యాక్టింగ్ కింద మీద పడి యాక్టింగ్ నేర్పిస్తానా. సో సరే నువ్వు కొంతవరకు చేస్తున్నావు, అబద్ధాన్ని అదే మంచిగా కొంతవరకు చేస్తున్నావు కానీ కొన్నిటికి మాట్లాడుతున్నావు. షార్ట్ ఫిలిం చేద్దామన్నా, కంటెంట్ వీడియోలు చేద్దామన్నా, ఏడమంటే ఏడుతలేవు, నాకు యాక్టింగ్ రాదా. నీకు యాక్టింగ్ ఫీల్డ్ ఉంది కాబట్టి నువ్వు యాక్టింగ్ చేస్తాను, నాకు యాక్టింగ్ రాదు. నీ ఎట్లా చేస్తాను? నేర్చుకోవాలి, నేను నేర్పుతా కదా. ఎడిటింగ్ నేనే అన్ని నేనే చెప్తాను, నేను నేర్పుతా కదా. నేను నేర్పుతా, ఏదైనా మిస్టేక్ పోతే కటింగ్ చేస్తా, ఏమైనా సౌండ్ బీజిఎం చేస్తా అన్నా కానీ నువ్వు వింటలేవు. నాకు అందుకే నేను రెండో పెళ్లి చేసుకుంటా మంచిగా. నాతోని ఆమె అంటే నువ్వు కూడా చేసులే, ఇద్దరు చిన్నదో వైపు పెద్దదో వైపు ఏం కాదు. నేను ఒప్పుకోనవన్నీ. ఓ మరి ఒప్పుకోనంటే చక్కగా లేచిపోవడం అయితే చెప్తానా. లేచిపోతే నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు అసలు? నువ్వు నవ్వుతున్నావు అసలు. నేను సీరియస్గా చెప్తున్నా, నేను ఖచ్చితంగా చెప్తున్నా. నాకు నమ్మకం. ఎన్నటికైనా ఒక దొంగ దొరకాల్సిందే. నాకు కూడా మస్తు రోజుల నుంచి ప్రూఫ్ అంటే డైరెక్ట్ ప్రూఫ్ ఉండదు. పెళ్లి చేసుకొని ఇంటికి వస్తుంది ఫోటో చూపిస్తా. ఆమె పేరు సోనీ. ఇన్స్టాగ్రామ్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా సక్కుమంది ఉంటుంది. ఆమె కూడా ఒక యాక్టర్. నేను మస్తు రోజు ఇక బాగా రోజుల ప్రేమ మాది. ఇక నువ్వు మధ్యలో వచ్చినావు అంతే. ఇక మధ్యలో వచ్చినా అంటే ఆమె కంటే నువ్వు కూడా నాకు గుండెతో సమానం. ఇక ఆమె గుండెలో ఒక భాగం అంతే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. అందుకని అవసరం ఇప్పుడు నీకు అంటే పిల్లలు ఉంటే ప్రేమించదా? అంటే ప్రేమించే హక్కు లేదా? పిల్లల్ని ప్రేమించు. అదే పిల్లల్ని ప్రేమిస్తున్నా, పిల్లల తల్లిని ప్రేమిస్తున్నా, యాజ్ యూజువల్ ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నా. దానికి తప్పేముంది? అది తప్పు. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ నడుతుంది. మనది ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ అసలు ఏదంటావు అంతే. సరే మొత్తానికి అయితే ఇక మరి ఆమెకు ఫోన్ చేస్తా ఇట్లా అంటుంది. ఇక ఇట్లా కాదు కానీ ఇక్కడ ఒక సంవత్సరం అదోవతి దానికి చెప్తానికి సోని ఆమె వీడియో చెప్తుంది. పాపం ఆమెకు ఒక రెస్పెక్ట్ ఈ వీడియోలో. ఆమె ఖచ్చితంగా అట్లా అది. సో నేను నిజంగా ఆమె నువ్వు నవ్వు ఏమని వేసుకో, నీకు ఛాన్స్. సరే ఒక్క ఛాన్స్ ఇస్తాను నేను. నువ్వు ఇట్లా నాతో మంచి వ్లాగ్స్ కంటెంట్ వీడియోలు ఇవన్నీ చేసినావు అనుకో, నేను ఆమెను చేసుకోను. లవ్ మాత్రం చేస్తా కానీ చేసుకోను. మళ్ళీ లవ్ ఎందుకు? అంటే బాగా రోజుల ప్రేమ కదా, విడిపోవడానికి టైం పడుతుంది.
సో నువ్వేమని అనుకో దివ్య, నేను మాత్రం రెండో పెళ్లి చేసుకుంటా. లేదంటే ఏదో ఒక రోజు వాళ్ళ లెక్క ఓయరములనో ఎక్కడనో లార్జ్లో దొరకడైతే దొరికితే ఏముంది, గిట్టనే మీడియం కూడా సోషల్ మీడియాలో పెడతా. సోషల్ మీడియాలో పెట్టి పొల్లు అంటే సేమ్ ఇప్పుడు అక్కడ ఏం జరిగింది మా అంటే ఆమెని కొట్టింది తిట్టింది ఆమె ఇప్పుడు నీ సోషల్ మీడియాలో పెట్టింది అనుకో, నీ పేరు పోతుంది, ధమ్కిస్టార్ రాజా అంటే ఇజ్జది పోతుంది. ఏం కాదు, ఇప్పుడు ఎట్లా నువ్వు నా భార్య కాబట్టి నన్ను అర్థం చేసుకుంటావు, మళ్ళీ మనం ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటావు. అంటే అమ్మాయి కొద్దిగా డ్యామేజ్ ఇప్పుడు అయితే లేదా, ఇప్పుడు వాళ్ళ భార్య యాక్సెప్ట్ చేసింది, నువ్వు కూడా నన్ను కట్టిన యాక్సెప్ట్ చేసి అన్ని వాళ్ళకి నడదేమో, నాకు నడదు, నేను ఒప్పుకోను. అసలు నన్ను కూడా మొత్తం గంగార్పణ చేసి జైల్లో వాడేస్తావు. జైల్లో వాడేసి నువ్వు గసంట్ లెక్కలు చేస్తే నువ్వేనా దివ్య, నేను మాత్రం రెండో పెళ్లి వేసుకొని తీరుతాక అంతే. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత అంటే ఒప్పుకోకపోతే మళ్ళీ ఈ గోసలు, మళ్ళీ నువ్వు పోలీస్ స్టేషన్ కేసులు, పెద్ద ఆమె డ్యామేజ్ అవుతుంది, నీ డ్యామేజ్ ఉన్న ఫేమ్ డ్యామేజ్, అంతెందుకు. నువ్వు ఒప్పుకున్నావు అనుకో, మంచిగా రేపో ఎల్లుండో మంచి ముహూర్తం చూసుకొని ఇక నీ చేతుల మీదనే పెళ్లి చేసుకుంటే 2 రూములు ఉండే అట్లా, ఒక రూమ్లో అటు ఒక రూమ్లో ఇటు, ఒక రూమ్లో ఆమె ఒక రూమ్లో నువ్వు. అంతేనా? ఇప్పుడు ఏమంటావు అద్దా? నేను ఒప్పుకోను అంటున్నా. సరే ఏదో ఒక రోజు లార్జీలు దొరుకుతాం, అప్పుడు అలా అవుతుంది. సరే అది దొరకక ముందే చెప్తున్నా, మంచిగా పెళ్లి చేసుకుంటే అంతా రిస్క్ ఉండదు. సరే రాజోళ్ళ ఎవరికి ఇబ్బంది అయితే తర్వాత 2 ఆడోళ్ళు 2 పిల్లలు ఉన్నారంట అట్టి అంటానా. ఇదంతా ఒక ఫ్రాంక్ వీడియో చేద్దామని అట్లా అంటే ఇదొక ఫ్రాంక్ వీడియో. నిజంగా నమ్మినా? నేను నమ్మను, నాకు తెలిసే నీ గురించి తెలుసు. నమ్మలేని నమ్మను. చూసారా ఫ్రెండ్స్, అంత నమ్మకం మా దివ్యకు నా మీద. ఎందుకంటే గీ కలర్ కోవాలని ఈమెనే అనుకుంటే జీడికించే ఫేస్ కానీ ఇట్లా వేసుకున్నారా అని, గీ కలర్ కోవాలని పడతారా? ఈ క్యారెక్టర్ అంటవా? ఇంతకన్నా బ్లాక్ ఉన్న వాళ్ళు లవ్ చేసుకుంటలేరేంది అంటే అది అంటే మస్తు మంది నాకన్నా జీడికించ తిరిగి ఉన్న మా ఫ్రెండ్స్కి మస్తు మంది లవర్లు ఉన్నారు. మీరు చెప్పితే నమ్మరు, ఈ వీడియోలో నేను చెప్పినా మా దివ్య చెప్పిన నమ్మరు. లేదు వీడు లఫ్ట్ కానీ ఉంటారు ఖచ్చితంగా అనుకో. నిజంగా నా చేతిలో చూసిర్రా ఇక రేఖలు 1 2 3, ఇది ఇంకొక రేఖ ఉండాలి, లవ్ రేఖ. లేదు మనకు అది ఫస్ట్ నుంచే లేదు, ఇప్పుడు కాదు. సో అంటే దివ్య ఫ్రాంక్ వీడియో చేద్దాం అనుకున్నా. చెప్పాలంటే మన ఫ్రాంక్ వీడియో నా ఉద్దేశం లెటర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే మా దివ్య నమ్ముతేనేమో కొట్టుడో తిట్టుడో సంథింగ్ అవ్వ లేదు. ఒకవేళ యాక్టింగ్ చేయాలనుకున్నా కానీ పిసుపు చేయకుండా డ్రామా చేస్తున్నాం అట్లా ఇట్లా అంటే కొన్ని ఫ్రాంక్ వీడియోలు చూస్తారు కదా, అట్లా ఓవర్ యాక్షన్ చేస్తారు. సో అట్లా కూడా వర్కౌట్ కాలే. ఇక ఫస్ట్ టైం ఫ్రాంక్ మరి ఇట్లుంది. ఈసారి అయితే మంచిగా బందోబస్తుగా ప్లాన్ చేయాలి. కానీ మా దివ్య నమ్మదు ఫ్రెండ్స్ ఏందో కానీ. నేను ఏది చెప్పినా కానీ ఇక ఒక అమ్మాయి నా ఎంబడ పడ్డది, ఒక అమ్మాయిని లవ్ చేసిన, లేకపోతే ఇవన్నీ ఏది చెప్పినా నమ్మదు. ఎందుకంటే ఇక మనకు అంత సీన్ లేదు. అంత నమ్మకం నాకు. అది మా దివ్య దగ్గర అంత నూరు పోసిన నమ్మకాన్ని లేదు ఫ్రెండ్స్. ఇక మా దివ్యని నేను నిజంగా చెప్పినా కానీ నమ్మని పొజిషన్లో ఉంది. ఎందుకంటే మనకు అలాంటివి లేవు కాబట్టి మా దివ్య నమ్మ, లేకపోతే ఖచ్చితంగా నమ్మేది కదా దివ్య. సో కొంచెం వైట్ ఉండి కొంచెం బాడీ మెయింటైన్ చేస్తే అప్పుడు నమ్మేదాన్ని. అంతేనా? ఈ మగనికి పడరా అంటావు, ఇజ్జత్ వీకింది. సో ఇగో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఫ్రాంక్ వీడియో. దివ్య, ఈ ఫ్రాంక్ వీడియో నీకు ఎలా అనిపించింది తెలపండి. ఫ్రాంక్ వీడియో తిరగలేదు, బ్లాగ్ నార్మల్గా బ్లాగ్ తీసినట్టుంది. అంతేనా? వాళ్ళు ఎట్లా తీస్తారు ఏమో, నాకేమో అర్థం లేదు. మా దివ్యని ఫ్రాంక్ చేద్దాం అనుకున్నా కానీ నేనే ఫ్రాంక్ అయిపోయిన. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఫస్ట్ ఫ్రాంక్ వీడియో. ఒకవేళ ఇది మీకు నచ్చి మీరు మంచి సపోర్ట్ ఇస్తే ఈసారి ఇట్లా కాకుండా వేరే యాంగిల్లో ఫ్రాంక్ ట్రై చేస్తా. సో అంటే దీనికి మైనస్ ఏంది, కామెంట్ చేయండి ప్రాంక్ ఎట్లా తీయాలో, ఎవరి మీద తీయాలన్నది. సో ఇది నచ్చిందా ఇలాగే తీయాలి. సో ఇది ఇట్లా మీకు నచ్చితే ఇలాగే ట్రై చేయండి బ్రో అని మీకు అనిపిస్తే, ఇంకా ఇలాంటి ఫ్రాంక్ వీడియోస్ మీకు కావాలనిపిస్తే కింద కామెంట్ చేయరు, ఎట్లా చేయాలి ఏం చేయాలని కామెంట్ చేయరు. మెయిన్ ఏంటంటే ముందర కెమెరా ఉండే వరకు మనిషి కూడా నమ్మరు. ఇలా ఫ్రాంక్ తీసుకోవాలి అందరూ ఎట్లా తీస్తారో నాకు అర్థం అయితే లేదు. సో వాళ్ళు కావాలని ఎన్నో సెల్ఫుల్లో బట్టల కిందనో పెట్టి కెమెరా తీస్తారు. లేదు వాళ్ళు ఎటు పోతే అటే పోతుంది కెమెరా, మరి దాన్ని కావాలనే ఫ్రాంక్ కింద చేస్తారు. సో అది మస్తు మందికి తెలిసే ఉంటుంది, తెలిసి కూడా చూస్తారు.
సో మనమైతే మనం కేవలం ముంగడ పెట్టి తెలకుండా మేనేజ్ చేసినాం కాబట్టి కొంచెం అదైంది. సో ఎట్లా అనిపించింది మీరు కామెంట్ చేసి ఈ వీడియోకి హైప్ ఇచ్చి బూస్ట్ ఇస్తేనే నేను ఇంకో ఫ్రాంక్ వీడియో ఇస్తాను. సో ఇది ఇవాళ మన వీడియో. ఇంతవరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయర్రి. మీ ప్రేమ ఆదరణే మాకు మెయిన్ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.